Praise the Lord, everybody. అందరికి ప్రభు నామమున వందనాలు. Let us read one text and then we will pray and seek the Lord's help for this session. ఒక వాక్యం చదువుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సహాయం కొరకై కనిపెడదాం. 1 Samuel chapter 31. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము verses 4 and 5. 31వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు అందరం కలిసి చదువుకుందామండి. 4-5 వచనాలు. మొదటి సమూయేలు 31వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కలిసి. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీకు కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయి వానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయ నొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి తనతో కూడా మరణమాయను. May the Lord help us to study briefly about Samuel today based on these verses. ఈ వచనాలను ఆధారం చేసుకుని ప్రభు సమూయేలు యొక్క జీవితాన్ని ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందామండి. Almighty God, we give you glory for who you are. మా శక్తి కలిగినటువంటి దేవా, మీరేమై ఉంటున్నారో, మీరు ఎవరై ఉంటున్నారో దానిని బట్టి మీకు మహిమ ఘనత చెల్లిస్తుంటున్నాం. From age to age, you are the same Yahweh God that we worship. మా ప్రభు తరతరముల నుండి మీరు మా ప్రభు ఆరాధనలు అందుచున్నటువంటి యెహోవా దేవుడు అయినందు కొరకై మీకు వందనాలు. And of this great God, this evening we have gathered, Lord, to study. తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఇట్టి గొప్ప దేవుడు అయినటువంటి మిమ్మలను ధ్యానం చేయడానికి మా ప్రభు మేము వచ్చి ఉంటున్నాం. Give our bodies refreshment of your spirit as we listen and learn together. మా ప్రభు మేము మీ వాక్యము విని నేర్చుకుంటుండగా మా ప్రభు మీ ఆత్మ ద్వారా మీరే మమ్మల్ని తాజాపరచమని బ్రతిమాలుకొంచుతున్నాం. For every level of believers, Lord, may you speak to us in our own level of understanding. మా ప్రభు ప్రతి స్థాయికి చెందినటువంటి విశ్వాసులకు వారి వారి స్థాయి చొప్పున మా ప్రభు మీరే మాట్లాడమని వేడుకొంచుతున్నాం. And may you help us to apply the truths that we will learn today. ప్రభు ఈ దినాన మేము నేర్చుకునే సత్యాలను మా జీవితంలో అన్వయించుకున్నట్లుగా సహాయం చేయండి. Both of us, dear Lord, we admit that we are nothing but just channel of your voice. మా ప్రభు మేము ఇరువురము, మా ప్రభు మేము శూన్యమైంచున్నాం, మీ యొక్క మా తండ్రి మీ సాధనమైంచున్నామని ఒప్పుకొంచుతున్నాం. Help us with your mercy and grace. మా ప్రభు మీ కనికరము చేత మీ కృప చేత మీరే మాకు సహాయం చేయండి. Commit this session into your hands. మా ప్రభు ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. In Jesus' most precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. So this is what we were looking at last week. We were introduced to the idea of what finishing well is. కనుక పోయినసారి విజయవంతముగా ముగించుట అంటే ఏంటో దాని గురించి మనము ఈ విషయాలను ధ్యానిస్తూ వచ్చాం. So I pray that when you talk about this to your friends or when your friends ask you what are you learning in Bible study, I hope you'll be able to explain to them what finishing the race well is about. కనుక మీ స్నేహితులు కానీ ఎవరైనా మిమ్మల్ని బైబిల్ స్టడీలో మీరు ఏం నేర్చుకుంటున్నారు అని ఒకవేళ అడిగినప్పుడు మీరు చక్కగా దాన్ని వివరిస్తారని నేను నమ్ముచున్నాను. Much of the characters it is very familiar to us. We have seen this character ever since we were in Sunday school and also many times in the church we have heard about these characters. కనుక మనము నేర్చుకునేటటువంటి ఈ వ్యక్తుల జీవితాలు అవి మనకు పరిచయమైనవే. మనము చిన్నప్పటి నుండి సండే స్కూల్ సమయం నుండి తర్వాత మందిరంలో కూడా అనేక సందర్భాల్లో మనము విని నేర్చుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలేవి. So therefore we are not going to look at these characters from the beginning till the end and in a very compact manner or in a very exhaustive manner. కనుక ఈ వ్యక్తుల జీవితాలు మనకు పరిచయమైనవి కాబట్టి వీరి యొక్క జీవితాలను ఆరంభం నుండి అంతం వరకు ఎంతో విపులముగా తర్వాత వివరాత్మకంగా మనము ధ్యానించము. కానీ but we will be looking at how these characters started and finished well. Did they actually faithfully started and faithfully finished their race, their faith journey?
కనుక ఈ వ్యక్తులు వారి యొక్క విశ్వాస యాత్ర వారు ఏలాగో ఆరంభించారు, ఏలాగో ముగించారు, నమ్మకంగా ఆరంభించి నమ్మకంగా ముగించారా లేదా అన్నటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటాం. So with that in mind, that is what we are going to look at. కనుక ఆ విషయాలను మనం మనసులో ఉంచుకొని మనం ముందుకు సాగుదాం. And we also said last week about these sobering thoughts. కనుక ఆలోచించేటటువంటి మనం ఎంతో గంభీరమైనటువంటి తలంపు ఆలోచనలు అన్నటువంటి విషయం గురించి చూసాం మనం. Please remember, look to the right, look to the left, and realize that out of the three, only one will finish well. కనుక మీ కుడివైపు మీ ఎడమ వైపు చూడండి, తర్వాత గమనించండి, ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒక్కరు మాత్రమే విజయవంతంగా వారు ముగిస్తారు. This is if we translate that 100 to be the overall Bible character here present. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆ 100% ఉన్నటువంటి వారిని ఇక్కడ ఉన్నటువంటి వారితో పోల్చి చూసినట్లయితే, Because there was this Bible teacher called J.R. Clinton who did a Bible study extensive on all the biographies, leaders in the Bible. కనుక ఈ జేఆర్ క్లింటన్ అనేటటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను ఎంతో క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసి ఉంటున్నాడు. And this is what his conclusion was. కనుక ఆయన ఇచ్చినటువంటి ముగింపు మాటలు అందరి గురించి ధ్యానించిన తర్వాత ఆయన పలికినటువంటి మాటలు ఇవి. Out of 100 that he studied, only 30 people finished well. కనుక ఆయన ధ్యానించినటువంటి 100 మంది విశ్వాసుల్లో కేవలము 30% మంది మాత్రమే వారు విజయవంతంగా ముగించగలిగారు. That means out of 10, only 3 will finish well. అనగా 10 మందిలో కేవలం 3 మాత్రమే విజయవంతంగా ముగించగలిగారు. Which means out of 3, only 1 will finish well. అనగా ఇంకా తక్కువ చేస్తే ముగ్గురులో ఒక్క వ్యక్తి మాత్రమే విజయవంతంగా ముగించగలిగాడు. Of course, I'm not saying this to this church, but let's say we are all the Bible characters, the 100%. So just playing with the statistics. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు అన్నట్లుగా కాదు, కానీ లెక్కలతో చూసినట్లయితే ప్రతి ముగ్గురులో ఒకరు మాత్రమే విజయవంతంగా ముగించున్నారు. And then these are some of the food for thought. We have already covered this last week. పోయినసారి మనము ధ్యానించడానికి ఉన్నటువంటి తలంపులను మనము పోయినసారి ఈ విషయాలను మనం చూసాం. So how are we going to do? Will we finish well? కనుక మనము ఎలాగూ చేయించున్నాం, ఎలాగూ మన యొక్క పరుగు పందెం ఉంది, మనము విజయవంతంగా ముగిస్తామా? And how can a believer like us finish well? కనుక మనలాంటి విశ్వాసి ఎలాగూ విజయవంతంగా ముగించగలడు? It will not happen without a passion. It will not happen without a resolve. గమనించండి, పట్టుదల మరియు ఆసక్తి లేని ఎడల మనము విజయవంతంగా ముగించలేము. We must desire to finish well. కనుక విజయవంతంగా ముగిస్తాను అన్నటువంటి కోరిక మనలో ఉండాలి. And so let us start today with one example of one Bible leader called Saul. కనుక ఈ దినము సౌలు యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ మనము ఆరంభించుకుందాం. And this is the theme that I've given for Saul, who had a good start but a bad finish. సౌలు యొక్క జీవితంలో మంచి ఆరంభము కానీ చెడ్డ ముగింపు ఆయన కలిగి ఉంటున్నాడు. And I hope you have read all the chapters that I had asked you to read last week. పోయిన వారము చదువుకొని రండి అని చెప్పినటువంటి మా వాక్య భాగాలన్నీ మీరు చదువుకొని వచ్చారని నమ్ముచున్నాను. Because some of the chapters are very long, so we cannot reread here. కనుక కొన్ని వాక్య భాగాలు అధ్యాయాలు చాలా పెద్దగా ఉంటున్నాయి, వాటిని ఇక్కడ మనము మందిరంలో ఉన్నటువంటి సమయంలో వాటన్నిటిని మనం చదవలేము. By now I take all of you as a senior matured believers, so you read, and so whenever some concept are mentioned, you are able to connect very fast. కనుక ఇప్పటికి మీరు ఎంతో అనుభవం పొందినటువంటి విశ్వాసాలుగా ఉంటున్నారు. ఏది విషయమైనా చెప్పబడినప్పుడు మీరు చదివినటువంటి వాటితో మీరు జ్ఞాపకం చేసుకొని వాటితో మీరు కనెక్ట్ చేసుకుంటారని నమ్ముచున్నాను. I also believe that we don't have to always say, okay, it is written, you read. Okay, it is written, you. I hope I don't have to say that, because I take you as matured believers. కనుక మీరు ఎదిగినటువంటి విశ్వాసాలను నమ్మి ఇందులో ఉన్నది ఇది చదవండి, ఇది ఉంది, ఇలాగ ఉంది అని చదవండి అని చెప్పనక్కర్లేదు అని నేను నమ్ముచున్నాను. Of course, when we are teaching some other way, we may want to do that, but in a Bible study like this, I will presume that all of you are matured believers. కనుక వేరే సమయాల్లో అది అవసరం అవ్వచ్చు, కానీ ఇక్కడ బైబిల్ స్టడీలో మీరందరూ ఎంతో ఎదిగినటువంటి విశ్వాసాలుగా ఉంటున్నారు కనుక అది అవసరం లేదని అనుకుంటున్నాను. So let us see how Saul started.
కనుక సౌలు తన జీవితాన్ని ఎలాగో ఆరంభించాడో చూసుకుందాం. Saul started very well. సౌలు చక్కగా ఆరంభించాడు. 1 Samuel 9:2, he was physically imposing. It was advantage to him. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనంలో అతడు ఆజానుభావుడు, ఎంతో పొడవైనటువంటి ఎత్తైనటువంటి వాడు. He was he looked very good physically as well. He was tall, strong, perhaps he was handsome. సౌలు ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి వాడు, తర్వాత చూడడానికి ఎంతో అందమైనటువంటి వాడుగా, ఆకర్షణీయమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. And anybody who saw him would probably say, oh, he looks like really a king. ఆయన చూసిన వారు నిజంగా ఇతడు రాజులాగా ఉన్నాడు అని అంటారు. And second reason is because 1 Samuel 9:20-21, he was initially humbling. అంతేకాకుండా మొదటి సమూయేలు 9వ అధ్యాయం 22 వచనాలు చూసినట్లయితే అతడు ఆరంభంలో ఎంతో దీనుడుగా ఉంటూ వచ్చాడు. So physically well, good looking, presentable, and initially humbling in his mental attitude. భౌతికంగా చూసినట్లయితే ఎంతో ఎత్తైనటువంటి వాడుగా, ఆకర్షణీయమైనటువంటి వాడుగా, అందమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా తను ఎంతో వినయమైనటువంటి దీన స్వభావం కలిగిన వాడుగా ఆరంభంలో అలాగూ ఉంటూ వచ్చాడు సౌలు. And remember, I used the word initially. గమనించండి, ఆరంభంలో అన్నటువంటి మాటను మీరు గమనించాలి. Because this was what he said initially. కనుక ఆయన ఇవన్నీ ఆ మాటలు ఆయన ఆరంభంలో పలికాడు. 1 Samuel chapter 9, 20-21. మొదటి సమూయేలు 9వ అధ్యాయము 20-21 వచనాలు. When Samuel reveals to him that he is going to be the king, this is how he replied. కనుక సమూయేలు నీవే ఇశ్రాయేలుకు రాజుగా ఉండనై ఉన్నావు అని చెప్పినప్పుడు సౌలు ఈలాగు దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. Saul said, and to whom is all the desire of Israel turned if not on you? Verse 20. 20వ వచనంలో 3 దినం ఇశ్రాయేలు అభిష్టము ఎవరి మీద ఉన్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. And 21, look at his response, Saul's response. 21వ వచనంలో సౌలు ఇచ్చినటువంటి జవాబును దయచేసి గమనించండి. I am a Benjamite, I am the smallest tribe of Israel, and my clan is the least of all of Benjamin. Why is such a thing happening to me? Initially humbling. సౌలు, నేను బెన్యామీనుడను కానా, నా గోత్రము ఇశ్రాయేల్ గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా అని ఇలాగో ఎంతో దీనుడుగా సౌలు మాట్లాడాడు. And also, second reason why I say is initially humbling was during his coronation, when he was about to become a king, he was not to be seen in the service. Where is the king? రాజుగా అతన్ని పట్టాభిషేకము చేసేటటువంటి సమయంలో అందరూ కూడి వచ్చారు. అయితే రాజుగా పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడే అక్కడ కనిపించకుండా ఉన్నాడు. Just imagine the leader who is leading this meeting will say, okay, now God's servant will come and share the Lord's table message, and then he will go and no one is coming. Where is the Lord's servant? Oh, he's hiding in the toilet. Call him. Like that. It looks very uniquely humble. It's so frightening. ఊహించుకోండి, బలవర్తమానం ఇచ్చేటటువంటి సమయము, దేవుని సేవకులు అంటారు ఇప్పుడు బలవర్తమానం ఇందమని అని అన్నప్పుడు వర్తమానం ఇచ్చేటటువంటి వ్యక్తి అక్కడ ఎవరు రారు, ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి వెళ్ళి టాయిలెట్లో దాక్కొని ఉన్నప్పుడు ఊహించుకోండి ఎట్లుంటుంది పరిస్థితి. అదే రీతిగా సౌలు కూడా పట్టాభిషేకము పొందవలసినటువంటి సమయంలో అక్కడ కనిపించకుండా ఎంతో తగ్గించుకొని ఆయన కనిపించకుండా ఉన్నాడు. 1 Samuel chapter 10 verse 22 even says that they had to pray and say, Lord, where is this person? They prayed actually. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 22వ వచనంలో వాస్తవానికి వారు ప్రార్థన చేశారు, ప్రభువా ఎక్కడున్నాడని యెహోవా యొద్ద విచారణ చేశారు. So he was initially so uniquely humble that even his critics, they said, how will he lead us? How will he save us? సౌలు ఎంత అసమానమైనటువంటి రీతిలో ఆయన దీనుడుగా ఉన్నాడు అంటే ఆయనను విమర్శించేటటువంటి వారు ఆయన ఇటువంటి దీనుడుగా ఉన్నటువంటి వాడు రాజుగా ఎలాగో పరిపాలించగలడు, రాజుగా ఎలాగో గంభీరంగా ఉండగలడు అని ఆయన విమర్శించారు. So he looked good, he was strangely humble at least in the beginning, and thirdly he seemed to be winning.
మొట్టమొదటిగా అతడు చూడడానికి అందంగా ఉంటున్నాడు. రెండోదిగా ఆరంభంలో ఎంతో దీనుడిగా ఉంటొచ్చాడు. మూడోదిగా చూసినట్లయితే అతడు యుద్ధములో విజయమును పొందేటటువంటి వాడుగా ఉంటున్నాడు. 1 Samuel chapter 11, that was his first major job as a king. కనుక సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో రాజుగా ఆయన చేసినటువంటి పెద్ద పని అది. He was able to save Jabesh Gilead from the Ammonites. అతడు యాబేష్ గిలియాద్ వారిని అమ్మోనీయుల యొక్క చేతిలో నుండి ఆయన వారిని తప్పించాడు, విడిపించాడు. And his first job as a king was to mobilize 3.3 lakhs of Israelite army behind him. కనుక 3 లక్షల ఇశ్రాయేలు యొక్క సైన్యమును ఆయన తన వెంట తెచ్చుకున్నాడు. అట్లు వారందరినీ సమకూర్చాడు. And chapter 11 verse 14 and 15 says that after that he was firmly established in his kingdom as a king. మొదటి సమూయేలు 11వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆ తర్వాత అతడు ఇశ్రాయేలుపై రాజుగా అతడు స్థిరపరచబడి ఉంటున్నాడు. So this is my justification that I see in the text to say that his beginning, his starting was very good. అయితే అతని యొక్క ఆరంభము ఇలాగూ శ్రేష్టంగా ఎంతో చక్కగా ఉన్నది అని చెప్పడానికి ఇది రుజువై ఉన్నది నా ప్రకారం. It all started with looking for his donkeys. ఇదంతా కూడా తన గాడిదలను పోగొట్టుకున్నటువంటి తన గాడిదలను వెతకడంతో ఇదంతా కూడా ఆరంభమైంది. And then Samuel meets him and said, "Don't worry about your donkeys. Now you are a king." ఇప్పుడు సమూయేలు అన్నాడు, అయ్యా నువ్వు గాడిదల గురించి ఆలోచించకు, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు అని చెప్పాడు. But as one writer had said, అయితే ఒక రచయిత అన్నట్లుగా, if what you do does not come from your love for God, chances are you will mess up your life. నువ్వు చేసేది అది దేవుని ఎడల కలిగినటువంటి ప్రేమతో అది లేకపోతే నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటావు. This was true of Saul actually. ఇది వాస్తవానికి సౌలు విషయంలో అది సత్యముగా అయినది. Though he started well, he could not finish well. అతడు చక్కగా ఆరంభించాడు కానీ అతడు విజయవంతంగా ముగించలేకపోయాడు. His end was that he did not finish well. అతని యొక్క ముగింపు ఏంటంటే అతని యొక్క ముగింపు విజయవంతముగా లేదు. You remember in our first session I said it is always easy to get something started. మొదటి భాగంలో మనం చూసాము, ఏదైనా ఒక పనిని ఆరంభించడం అనేది అది సులువైనదే. So you start something, everything is there, the josh is there, the emotion is there, the excitement is there, but later on it will be punctured. గమనించండి, మనం ఆరంభంలో ఏదైనా పని ప్రారంభించినప్పుడు దాని కొరకైనటువంటి ఆసక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఎంతో ఆవేశం ఉంటుంది. తర్వాత దినాలు గడిచిన కొలది అది గాలిపోయినట్లుగా ఆరిపోయినట్లుగా అయిపోతుంది. It's very hard to keep something going till the end and finish well. అంతవరకు దేనైనా కొనసాగించడము, విజయవంతంగా దాన్ని ముగించడానికి ఎంతో కఠినమైనటువంటి పరిశ్రమము చేయవలసి వస్తుంది. There are two stages that I see in the text to say that he did not finish well. అతని యొక్క ముగింపు విజయవంతంగా లేదు అని చెప్పడానికి రెండు లేఖన భాగాలను మనము చూడవచ్చు. Or rather, the reason why he was not able to finish well. ఎందుకు అతడు విజయవంతంగా ముగించలేకపోయాడు అన్నదానికి రెండు కారణాలు. The first stage revolves around his faltering because of the fear of men. మనుషుని యొక్క భయము చేత అతడు తప్పుడడుగు వేసి ఉంటున్నాడు. He feared men's opinion more than God's opinion. అతడు దేవుడు తన విషయమై కలిగినటువంటి అభిప్రాయం కంటే కూడా మనుషులు తన గురించి ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో దాని గురించి ఎక్కువ అతడు ఆలోచించాడు, దాని మీదనే ఎక్కువగా మనసు పెట్టాడు. For example, 1 Samuel chapter 13. ఉదాహరణకు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో, before marching out to war there should be an animal sacrifice and prayer done to God. కనుక యుద్ధానికి వెళ్ళక ముందు వారు మొట్టమొదట ప్రార్థన చేసి దేవునికి బలియాగం అర్పించాలి. Samuel said, "This is my job, I will do it." కనుక సమూయేలు అన్నాడు, ఇది నా పని, నేను వచ్చి చేస్తాను. It was crystal clear, I will do it. ఇది సమూయేలు ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఇది నా పని, నేను వచ్చి చేస్తాను, బలి అర్పిస్తాను. But Saul was too afraid. సౌలు ఆ యుద్ధం సమయంలో ఎంతగానో భయపడిపోయాడు. He was afraid because he saw his soldiers being afraid. కనుక అతడు ఎందుకు భయపడ్డాడు అంటే తనకు సైన్యంలో ఉన్నటువంటి సైనికులు వారు భయముతో ఉన్న దాన్ని బట్టి ఇతడు కూడా భయపడ్డాడు. And then he went ahead and did it by himself. ఇంకా అదంతా చూచి భయంతో సమూయేలు అర్పించవలసినటువంటి ఆ బలిని ఆయన్నే అర్పించాడు.
And then as soon as he just did the sacrifice, Samuel appears. కనుక ఎప్పుడైతే ఇంకా బలి అర్పించడం ముగించాడో అప్పుడు సమూయేలు అక్కడ అప్పుడే సమూయేలు ప్రత్యక్షమయ్యాడు. It's a very awkward situation. Now what to do? ఇప్పుడు ఎంతో విడ్డూరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? Sacrifices and prayers were very important during those days. ఆ దినాల్లో ప్రార్థన మరియు బలులు అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. A matter not to be handled casually. ఇంకా ఇటువంటి విషయాలను అంత తేలికగా ఏమాత్రం కూడా తీసుకోవడానికి వీల్లేదు. Or not to be taken as just a formality. లేకపోతే ఏదో ఆచారంగా లేకపోతే ఏదో అలవాటుగా చేయడానికి లేని విషయాలు ఇవి. This was a code of spiritual conduct that needed absolute obedience. కనుక ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాల్లో ఉండవలసినటువంటి నియమము, దీనికి సంపూర్ణంగా విధేయత చూపించాలి. Simply because no one could offer this sacrifice and prayers unless he was a priest or a prophet. కనుక ఒకడు యాజకుడిగా ఉంటే గాని లేకపోతే ప్రవక్తగా ఉంటే తప్ప ఎవరు కూడా బలి అర్పించడానికి వీలు లేదు. Saul was neither. అయితే సౌలు ప్రవక్త కాదు, అతడు యాజకుడు కాదు. This was taking matters into his own hands because he feared the soldiers' fear. కనుక సైనికులు భయపడుతున్నటువంటి విషయాన్ని చూసి అతడు భయపడి తాను చేయకూడని పనిని సౌలు చేశాడు. Verse 10, 1 Samuel 13:10. Samuel says, "When I saw the men scattering and that you did not come at the set time, the Philistines were already getting ready for war. Let me do it." That's how he gave the excuse. చూడండి అతడు ఎటువంటి సాకునిస్తా ఉన్నాడు. 13వ అధ్యాయం 10వ వచనంలో అతడు దహన బలి అర్పించి చాలించిన పిమ్మట సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతని వందనములు చేసి, సమూయేలు ఇంకను యెహోవాను శాంతిపరచుటకు ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతారని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిని అంటున్నాడు. So his main reason was because my soldiers were scattering about in fright. ఆయనకున్నటువంటి భయం ఏంటంటే తన సైనికులు భయముతో వారు చెదిరిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని చూచి భయపడి సౌలు బలి అర్పించాడు. So I just meditated and thought, what is this scenario here? నేను ఈ విషయాన్ని ధ్యానించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ధ్యానించడానికి ప్రయత్నించాను. It's like sometime at home when difficult times come, your wife and your children go berserk and you are the only one trying to think, but they are saying something, your wife is saying something, your children are saying something, you ask them to keep quiet but still they are saying something, so you also feel very discomforting. గమనించండి, ఇంట్లో కొన్నిసార్లు గందరగోళ పరిస్థితి వస్తుంది, ఏదైనా ఇబ్బంది కానీ సమస్య వచ్చినప్పుడు భార్య ఒక మాట మాట్లాడుతుంది, పిల్లలు ఒక మాట మాట్లాడతారు, ఇంకా మీరు ఆలోచించేది కేవలం మీరు మాత్రమే. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఎట్లుంటుంది? So probably Saul was telling them, be quiet, attention soldiers, alert soldiers. సౌలు సైనికులారా మీరు చురుగ్గా ఉండండి, నిలిచి ఉండండి, మీరు వేచి ఉండండి అని వారికి పిలుపునిస్తా ఉన్నాడు. He must be shouting, సావధాన్ సావధాన్ అని అంటా ఉన్నాడేమో. What సావధాన్? Everywhere they are not obeying him. ఇంకా వారు భయంతో ఆయనకు లోబడలేదు, ఆయన మాట వినట్లేదు. So he himself also became afraid. అతడు కూడా దానంతటి చూసి అతడు కూడా భయపడిపోయాడు. So this is what I imagine from this text. ఈ యొక్క భాగం నుండి ఈ విషయం నేను ఊహించుకుంటా ఉన్నాను. So this is the moment I see that the fear of God has displaced the fear of man in him. ఈ క్షణంలోనే దేవుని భయము పోయి మనుషుని భయము తనను పీడించడం ఆరంభించింది. This is the first thing why he faltered and could not finish well. అతడు తొట్టిల్లు పడి ఇంకా విజయవంతంగా ముగించకుండా ఉండడానికి ఉన్నటువంటి కారణం ఇది. The fear of God was displaced, thrown away from his heart because he gave importance to the fear of man. అతడు తనలో ఉన్నటువంటి దేవుని భయాన్ని పక్కకు పారవేసి మనుషులకు భయపడినటువంటి కారణాన్ని బట్టి ఈ కార్యం జరిగింది. Second incident, around the same thing, 1 Samuel 15. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో తన జీవితంలో సంభవించిన రెండవ సంఘటన. God had said to them, when you raid, when you go and bring all the enemy's loot, do not do any such thing. No raiding, no loot, nothing. You just defeat them. Kill everything. దేవుడు వారికి స్పష్టమైనటువంటి సూటి అయినటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. మీరు దాడి చేసిన మీ యొక్క శత్రువులను మీరు సంపూర్ణంగా నాశనం చేయాలి, సంపూర్ణంగా వారిని హతం చేయాలి. దేనిని కూడా మీరు మిగిల్చడానికి వీల్లేదు, దేనిని కూడా బ్రతికి ఉంచడానికి వీల్లేదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. After the war, when Samuel went, he heard the bleating of the sheep and all this
all the loot, they were enjoying. కనుక తర్వాత యుద్ధమైన తర్వాత సమూయేలు అక్కడికి వెళ్ళాడు. సమూయేలు వెళ్ళి చూసినప్పుడు అక్కడ పశువుల యొక్క కేకలు, ఆ గొర్రెలు, ఎడ్లు, మేకల యొక్క ఆ అరుపులను అక్కడ వారు తీసుకొని వచ్చినటువంటి సామగ్రిని అంతటిని అక్కడ చూశాడు. So again in this incident, Samuel's reply shows what kind of a person, what kind of a leader he was. సో ఇటువంటి పరిస్థితుల్లో సౌలు ఎటువంటి నాయకుడో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. Look at 1 Samuel 15:13. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. When Samuel reached him, Saul said, "The Lord bless you. I have carried out the Lord's instruction." తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితినెను. He was lying through his teeth. తన యొక్క నోరుతో ఎంతో అబద్ధమాడుతూ ఉంటున్నాడు. Samuel must have been very surprised and shocked that he could say, "Praise the Lord, brother, I have obeyed you." దేవ సోదరుడా, ప్రభువుకు వందనాలు, నువ్వు చెప్పినటువంటి మాటనంతటిని నేను ఆజ్ఞకంతటికి లోబడ్డాను అని చెప్పిన మాటను విని సమూయేలు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. Samuel told him, "Then what are all this loot and the bleating of the sheep?" అప్పుడు సమూయేలు అన్నాడు, అయ్యా ఇదంతా అట్లా అలాగైతే ఈ మేకల యొక్కయో, ఎడ్లయో, గొర్రెల యొక్క అరుపులు ఏంటి అని సమూయేలు అడిగాడు. "Yes, brother Samuel, that's no problem because it is the soldiers." అప్పుడు ఆయన అన్నాడు, సహోదరుడు అవన్నీ ఏం లేవు, అవన్నీ సైనికులు వారు కొన్ని పక్కకు కొన్నిటిని దాచిపెట్టారని అన్నాడు. That means what? He's trying to be clean and innocent. తద్వారా తాను అమాయకుడని, తనకు నిర్దోషి అని తాను చూపించుకుంటా ఉన్నాడు సౌలు. Trying to make himself so normal. "Praise the Lord, brother, praise the Lord, I have carried out, but these soldiers, they are sinful. They did not carry out, but I did." అయితే ఆయన దీని అంతటి బట్టి ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్ సహోదరుడా, నువ్వు చెప్పినటువంటి పని అంతటి నేను చేశాను, నేను నెరవేర్చాను, కానీ ఈ సైనికులే వారు చేయలేదు, కానీ నేనైతే నీ ఆజ్ఞ అంతటిని నెరవేర్చాను అన్నట్లుగా అక్కడ అభిప్రాయం ఇస్తా ఉన్నాడు. This reminded me of our present government in India. ఇప్పుడు ఇది ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మన ప్రభుత్వం విషయము నాకు జ్ఞాపకం వచ్చింది. The kind of politics we have today going on. ఈ దినాల్లో ఎటువంటి రాజకీయం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉంటున్నాం. There was a word called Jumla. జుమ్లా అనే మాట మీరు Jumla means just lies for the sake of lies. ఏదో అబద్ధం కొరకు అబద్ధాలు ఆడాలన్నట్టుగా. They will say, they will blame all the previous government, all the previous leaders, previous prime ministers, and after blaming them also, if you are not happy, they will say, "Go to Pakistan." ఏ సమస్య వచ్చినా పాత ప్రభుత్వాలు ఎప్పుడో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలను వారు నిందించి వాళ్ళ వల్లనే ఈ సమస్యలు, వాళ్ళ వల్లనే ఇవన్నీ ఈ ఇబ్బందులు ఉన్నాయి అని అన్ని చేసిన తర్వాత ఇంకా నిందించడానికి ఎవరు లేనప్పుడు ఇంకా పాకిస్తాన్ మీద నింద మోపుతారు. Meaning that they are very innocent, they are always right, the fault is always previous government fault. కనుక దాని యొక్క అర్థం ఏంటంటే, మేము ఎప్పటికీ సరి చేస్తాము, మేము ఎప్పుడు తప్పు చేయము, తప్పంతా ఉన్నది ముందున్నటువంటి ప్రభుత్వాలది అన్నట్లుగా వారి అభిప్రాయం కల్పిస్తారు. So this is what Saul was doing here. సౌలు చేస్తున్నటువంటి పని కూడా అదే ఇక్కడ. Again when Samuel was trying to interrogate him, he says, "But I did obey the Lord." Verses 20 to 21. 20 నుండి 21 వచనాల్లో చూసినట్లయితే సమూయేలు అతన్ని ప్రశ్నించినప్పుడు అతడు మరలా చెప్తా ఉన్నాడు, నేను దేవుని ఆజ్ఞకు లోబడ్డాను అని అంటా ఉన్నాడు. "I killed the king, the Amalekite king, Agag the king." Verse 21 says, "But it is the soldier who took the sheep, not me." అయితే అక్కడ అంటున్నాడు, నేను కాదు ఈ గొర్రెలను ఎడ్లను తీసుకున్నది, అయితే ఈ సైనికులే తీసుకున్నారు, నేనైతే అందరినీ ఓడించాను, అందరినీ ఓడించాను అని అన్నాడు. He was blaming the soldiers. అతడు నింద అంతటిని సైనికుల మీద మోపుతా ఉంటున్నాడు. This was a very reckless way of trying to escape a leader's responsibility. ఒక నాయకునికి ఉన్నటువంటి బాధ్యతను తప్పించుకోవడంలో ఏదెంతో ఏమాత్రమో ఆలోచించకుండా చేస్తున్నటువంటి పనిది. Very convenient way to put all your mistakes under the carpet. కనుక ఎంతో సునాయాసంగా ఉన్నటువంటి సమస్యలు, తప్పిదాలన్నింటినీ అవి పెడతా ఉంటున్నాడు సౌలు. Whatever under the carpet, I don't care as long as my reputation is intact. కనుక నా పేరు ప్రతిష్టలు బాగుంటే చాలు, తర్వాత ఉన్నటువంటి సమస్యలు ఏవినా అవన్నీ పక్కకు పెట్టేస్తానంట. And then Samuel continues to interrogate him deeper way. ఇంకా సమూయేలు అతన్ని ఇంకా లోతుగా ప్రశ్నిస్తా ఉన్నాడు సౌలును.
Saul as a king, what is he doing? సౌలు రాజుగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? A king commands రాజు and the ఆజ్ఞ ఇవ్వాలి. command is obeyed by the soldier. ఆ ఆజ్ఞ సైనికులందరూ దానికి లోబడాలి, విధేయులై ఉండాలి. But what Saul is trying to convince Samuel is that the soldier is commanding him and therefore the king is following the soldier's అంటే ఇప్పుడు wishes. ఇప్పుడు సౌలు ఇస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే సైనికులే నన్ను ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి వారి ఆజ్ఞల మేరకు నేను చేస్తున్నాను అన్నట్లుగా ఇక్కడ సౌలు తెలియజేస్తా ఉన్నాడు. The soldier should be under his command. ఈ సైనికులు తన ఆజ్ఞ కింద అధికారం కింద వారు ఉండాలి. But the way Saul is saying is that he is under the soldier's command. ఇప్పుడు సౌలు చెప్తున్నటువంటి మాట ఎట్లున్నాయంటే నేనే సైనికుల యొక్క అధికారం కింద ఉన్నాను అన్నట్లుగా ఉంది. That is why Samuel says in 1 Samuel 15:24. అందుకొరకు మొదటి సమయంలో 10వ అధ్యాయం 24వ వచనంలో Sorry, Saul says is 1 Samuel 15:24. Saul. 15వ అధ్యాయము 24వ వచనంలో సౌలు ఇలాగన్నాడు. Finally he says, I have sinned. చివరికి అన్నాడు నేను పాపము చేసి తిని. See, it is taking so long way for Saul to actually admit this failure. It's not that he don't know. He knows that he has failed. But yet he is trying to portray a very righteous posture. గమనించండి, సౌలుకు తెలుసు తాను పొరపాటు చేశాడు, తప్పిదం చేశాడు అన్నటువంటి విషయం. కానీ దాన్ని వెంటనే ఒప్పుకోవడానికి అతడు ఇష్టపడట్లేదు. దాన్ని కప్పుకోవడానికి తర్వాత ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇంతగా ఎత్తి చూపించిన తర్వాత చివరిలో ఆయన అంటున్నాడు నేను పాపం చేసి ఉన్నాను అని అంటున్నాడు. Because he says, I have sinned, I have violated the Lord's command and your instructions. I was afraid of the men, so I gave to them this permission perhaps. కనుక ఆయన చివరిలో అంటున్నాడు నేను పాపం చేసి తిని తర్వాత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి తిని అంతేకాకుండా చివరికి నేను వారి మాటకు లోబడి వారికి అనుమతినిచ్చాను అని అంటున్నాడు. So this was the kind of leader. That is why he faltered and could not finish well. Look at his intent inside his heart. చూడండి ఎటువంటి నాయకుడిగా ఉంటున్నాడు. దీనంతటి బట్టి అతడు పొరపడి తప్పిపోయాడు. తన యొక్క హృదయ పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. The second reason why he faltered was because he was self-centric. ఆయన పడిపోవడానికి ఉన్నటువంటి రెండవ కారణము స్వయాన్ని కేంద్రంగా తనని తాను కేంద్రంగా కలిగి ఉంటున్నాడు. Because in both of this, 1 Samuel 13 and 1 Samuel 15, we can find a character flaw in Saul. మొదటి సమయంలో 13వ అధ్యాయము, మొదటి సమయంలో 15వ అధ్యాయంలో రెండిట్లో సమూయేలు యొక్క వ్యక్తిత్వంలో తప్పిదం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. And that pattern is that from these two incidents, the pattern is he's more concerned about man, what man thinks of him, rather than what God actually said to him to do. వీటిని ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు మనుషులు తన గురించి ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారో దాని మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంది కానీ దేవుడు తన గురించి ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు, దేవుడు తన గురించి ఎటువంటి ఆలోచిస్తున్నాడు అన్న దాని గురించి ఎటువంటి పట్టింపు లేకుండా ఉంటున్నాడు సౌలు. He was a person who submitted more to his own personal agenda rather than God, taking on God's agenda. దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో వాటిని నెరవేర్చడానికి బదులుగా తన సొంత ఇష్టం ఏంటి, సొంత చిత్తం ఏంటో దానిని నెరవేర్చడానికి అతడు మనసు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. Samuel knew this even before Saul confessed in verse 24. గమనించండి 24వ వచనంలో చూసినట్లయితే సౌలు తన పాపమును ఒప్పుకొనక ముందే సమూయేలు ఈ విషయాలన్నింటినీ ఎరిగినవాడై ఉంటున్నాడు. Therefore in 1 Samuel 15:22, అందుకొరకు మొదటి సమూయేలు 10వ అధ్యాయం 22వ వచనంలో 1 Samuel 15:22, Samuel finally tells him. ఇంకా 10వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు చివరికి సౌలుతో ఇలాగ అంటున్నాడు. Saul, to obey is better than all this drama. సౌలు ఈ మాట వినుట, ఆజ్ఞ గైకొనుట, ఈ డ్రామా చేయడము, ఈ నటన అంతా చేయడం కంటే కూడా మా ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అని అంటున్నాడు. Having a clean heart is better than, doing so much expensive sacrifice, goat, buffalo, and sweating for the Lord, working for the Lord, but your heart is not there, is zero. కనుక నువ్వు దేవుని కొరకే గొప్ప గొప్ప బలులు అర్పించి గొప్ప గొప్ప ఖరీదైనటువంటి బలులను అర్పించడం కంటే నీ హృదయం దేవుని మీద లేకపోతే దానంతటి వలన వచ్చే ప్రయోజనము శూన్యము అని సౌలుకు సమూయేలు తెలియజేశాడు. Does the Lord delight in burnt offerings and sacrifices as much as in obeying the Lord? Samuel said. సమూయేలు అన్నాడు బలులు అర్పించడం కంటే
ఆజ్ఞ గైకొనుట కంటే దేవుడు బలులను అర్పించుట ఆయనకు అంత ఇష్టమా? To obey is better, much ఆజ్ఞ better గైకొనుట than sacrifice. బలులు అర్పించుట కంటే కూడా ఎంతో శ్రేష్టము అని సమూయేలు చెప్పాడు. Obeying the absolute command of God must be the absolute precedence over our life. కనుక దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఉండుట అనేది మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి విషయంగా ఉండాలి. Truly knowing God and truly obeying God is better than, going far away for evangelism but not obeying God, and all this outward thing is only becomes a drama. గమనించండి, దేవుని నిజముగా ఎరుగుట, ఆ దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తిగా గైకొనుట అనేది ఈ దూర దేశాలకు వెళ్ళి సువార్త చేయడము, తర్వాత వేరు ఇతర పనులు చేయడం అన్నిటికంటే కూడా ఇది ఎంతో శ్రేష్టమైనది. To make it little simple for the young people, I would call this the attitudinal sacrifice is better than the material sacrifice. గమనించండి, మన వైఖరిని దేవుని దగ్గర అర్పించుట, అది బలులు అర్పించట కంటే కూడా, వస్తు సంబంధమైనటువంటి బలులు అర్పించట కంటే మన వైఖరిని దేవుని సన్నిధిలో సమర్పించుట అది ఎంతో శ్రేష్టమైనది. But remember, Samuel is not saying therefore that sacrificing is not good. Only obedience, no sacrifice. Samuel is not saying that. గమనించండి, కేవలం ఆజ్ఞ గైకొనుటే మంచిది, బలులు అర్పించడం మంచిది కాదు అనట్లేదు సమూయేలు. Samuel is not saying one is bad, one is good. He's not either or. No. గమనించండి, ఇక్కడ ఇది మంచిది కాదు అని సమూయేలు చెప్పట్లేదు. Samuel is just trying to say to Saul, where is your priority? సమూయేలు సౌలుతో ఏం చెప్తున్నాడంటే, నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నీ జీవితంలో? Samuel is talking about correct priorities in life. జీవితంలో సరైనటువంటి ప్రాధాన్యతలను, సరైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని సమూయేలు మాట్లాడుతూ He's ఉన్నాడు. talking about the correct perspectives we must have towards the things of God. దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో సరైనటువంటి దృక్పథాన్ని, సరైనటువంటి గురిని మనము కలిగి ఉండాలి. That is what it means to say to obey is better than కనుక sacrifice. బలి అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అనే మాట యొక్క అర్థం ఇది. He told Saul this because Saul was mixing them, messing it up. ఈ విషయాలు సమూయేలు సౌలుతో చెప్పాడు, ఎందుకంటే సౌలు ఈ రెండు విషయాలను ఆయన కలిపేస్తా ఉన్నాడు. Because Saul was trying to hide the fact that he was not obeying God by trying to inflate his drama or his sacrifice. తాను దేవుని మాటకు లోబడలేదు, దేవుని ఆజ్ఞకు అతడు లోబడలేదు అన్నటువంటి విషయాన్ని దాచిపెట్టడానికి ఈ వేరే విషయాలన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తా ఉన్నాడు. In other words, Saul was trying to hide his disobedience under the mask, under the pretense of huge expensive sacrifices. ఎంతో ఖరీదైనటువంటి బలులు అర్పించడం ద్వారా తన యొక్క అవిధేయతను కప్పుకోవడానికి సౌలు ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. So this is a tainted perspective and a false spirituality that must be kicked out of our lives. కనుక ఇది తప్పుడు విధమైనటువంటి భక్తి, తర్వాత తప్పుడు విధమైనటువంటి ప్రవర్తన, ఇది మన జీవితం నుండి తీసి పారవేయాలి. Many of us are guilty of this, aren't we? గమనించండి, ఇటువంటి విషయానికి మనలో అనేకులము మనం ఇటువంటి పనులు చేసేవారు ఉంటున్నాం. Many of us try to visit places for evangelism. We try to go here, try to involve ourselves, try to look busy. But actually we do not have the essence, the attitudinal, the needed thing inside our heart. మనలో చాలాసార్లు అనేకమైనటువంటి పనుల్లో, కార్యకలాపాల్లో మనం నిమగ్నమై ఉంటాం. అది దీంట్లో మనము చురుకుగా ఉంటాము. కానీ నిజమైనది వైఖరి, దేవుని విషయంలో కలిగి ఉండవలసినటువంటి ఆ వైఖరిని మనం లేకుండా మనం ఉంటున్నాం. There are very much talented Christian leaders I have seen who are in the committees of every board, every organizational committee, every church committee. They are very busy, but at home they do not care and love their wives and children. గమనించండి, క్రైస్తవ నాయకులు కొందరు నేను ఎరుగుదును, వారు అనేకమైనటువంటి కమిటీల్లో వారు సభ్యులుగా ఉంటున్నారు, అనేకమైన వాటిలో వారు నిమగ్నమై ఉంటున్నారు. అయితే ఇంట్లో చూసినట్లయితే తమ భార్యలను, పిల్లలను వారు పట్టించుకొని వారిగా ఉంటున్నారు. This kind of leaders are in the same category of not being able to fulfill. Obedience is better than sacrifice. గమనించండి, మాట వినుట బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అన్నటువంటి ఈ మాట వీరికి కూడా వర్తిస్తుంది. They are kind of people who are trying to hide their failure of loving their family by appearing busy for God. గమనించండి, తమ కుటుంబాలను
ప్రేమించి కుటుంబాలను పట్టించుకునేటటువంటి విషయ ఆ యొక్క పతనాన్ని కప్పుకోవడానికి ఎన్నో పనుల్లో దేవుని పనుల్లో మేము నిమగ్నమై ఉంటున్నాము, చాలా తీరిక లేకుండా ఉన్నాము అన్నటువంటి ఆ రీతిగా వారు నటనను ద్వారా దాన్ని కప్పుతూ ఉంటున్నారు. We can't fool God, no? గమనించండి, మనం దేవుణ్ణి మనం మోసగించలేము. Or take for example a Christian businessman who gives much to charity and much to church. గమనించండి, ఒక క్రైస్తవ వ్యాపారవేత్త దేవుని మా సేవకు తర్వాత పేదవారికి ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. But does not show honesty and integrity in his business అయితే dealings. తన యొక్క వ్యాపారంలో యథార్థతను నిజాయితీని కనపరచకుండా ఆయన నిజాయితీ యథార్థత లేకుండా వ్యాపారం చేస్తాడు. Same category, trying to hide his corruption under the garb of appearing generous. గమనించండి, తను ఎటువంటి భ్రష్టమైనటువంటి జీవితము తర్వాత ఎట్లు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నాడు, తన ఆ పతనాన్ని కప్పుకోవడానికి అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తూ అటువంటి ముసుగు వేసుకొని ఈ పాపాలను కప్పుతా ఉంటున్నాడు. Or there may be some other church leaders who go from church to church, church planting, evangelism, but he's not able to have a proper relationship with other leaders. గమనించండి, కొందరు ఉంటారు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళి సువార్త పరిచర్య సంఘములను స్థాపించుట ఇలాగూ సంఘ పరిచర్యలు చేస్తూ ఉంటారు, కానీ తోటి నాయకులతో సరైనటువంటి సంబంధం లేకుండా వారు ఉంటారు. So all these are examples of people who are just offering sacrifice in order to pretend that they are obeying. గమనించండి, ఇటువంటి వారందరూ కూడా వారు మేము లోబడుతున్నాము అని చెప్పి చూపించుకోవడానికి వారు బలులు అర్పించేటటువంటి వారిగా ఉంటున్నారు. So Saul's relationship with God was coming down very much. అట్లు సౌలు దేవునితో కలిగినటువంటి ఆ సంబంధము అది కిందికి దిగజారిపోయింది. Look at the way he is trying to apologize or trying చూడండి, to repent. అతడు ఎలాగో పశ్చాత్తాపడుతున్నాడు, ఎలాగో ఆయన తన తప్పిదమును ఒప్పుకుంటా ఉన్నాడు. He's saying, I have sinned. ఆయన అంటున్నాడు, నేను 1 Samuel 15:30. 1 సమూయేలు 15:13 నేను పాపము చేసిదిని. But then later he says, but please. He uses the word but later. నేను పాపం చేసిదిని అని అంటున్నాడు, కానీ తర్వాత కానీ అని అంటాడు. I have sinned, but please honor me before the elders of my people and before Israel. అయితే ఆయనను నేను పాపం చేసి తిని ఆయనను ఇశ్రాయేలు యొక్క సమాజం ఎదుటను ఇశ్రాయేలు యొక్క నాయకుల ఎదుటను నన్ను సన్మానించు, నన్ను గణపరచు అని సమూయేలుతో అంటున్నాడు. What kind of repentance is this? గమనించండి, ఎటువంటి పశ్చాత్తాపము. Lord, I have sinned. Okay, I admit that, but let me just enjoy that sin. ప్రభువా, నేను పాపం చేసినాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేను నా పాపంలో ఆనందించేటట్లు చెయ్యు అని చెప్పినట్లుగా ఉంది ఇది. And even consider the nature of his sin. గమనించండి, సౌలు యొక్క పాపపు స్వభావమును కూడా ఒకసారి చూడండి. Why was he taking so much time to actually say, I actually am a sinner, full stop? నేను పాపిని అని చెప్పి అక్కడితో ఆపివేయక ఎంత సమయం దాని గురించి చేసుకుంటా ఉంటున్నాడు సౌలు. Compare his sin with the sin of David. గమనించండి, సౌలు చేసినటువంటి పాపాన్ని దావీదు చేసినటువంటి పాపంతో పోల్చి చూడండి. Many of us will say perhaps David's sin was more graver, so called, maybe, than Saul's. మనం చాలా మంది అంటారు దావీదు చేసినటువంటి పాపము సౌలు చేసినటువంటి పాపం కంటే ఎంతో గంభీరమైంది, ఎంతో గొప్పది అని అంటారు. But why did God extract and pull away his kingdom, tore away his kingdom from Saul and continued the kingdom for David? గమనించండి, అలాగైతే దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని తన నుండి లాగి వేసుకొని దావీదు యొక్క రాజ్యాన్ని ఎందుకు కొనసాగించి వచ్చాడు? I'm not trying to say which sin is more graver and which is not graver. That's not my focus. గమనించండి, ఏ పాపము ఈయన చేసిన పాపం పెద్దదా, ఇతరు చేసినటువంటి పాపము పెద్దదా అన్నది కాదు నా యొక్క విషయము. Because on God's side sin is sin, small or big. Sin is sin, virus is virus. ఎందుకంటే దేవుని దృష్టిలో పాపము పాపమే, వైరస్ అనేది వైరసే, పెద్దది చిన్నది అనే భేదం ఉండదు.
Saul's sin, I will call it the killer sin because there is a sin of pride. గమనించండి, సౌలు యొక్క పాపము అది చంపేటటువంటి భయంకరమైనటువంటి పాపం, అది గర్వము అనేటటువంటి పాపము. And this is the difference between David's sin and Saul's sin. ఇది సౌలు యొక్క పాపము మరియు దావీదు యొక్క పాపములో ఉన్నటువంటి వ్యత్యాసం. David was not prideful or egoistic. He says, Lord, I am a sinner, full stop. దావీదు గర్వం లేని వాడుగా ఉంటున్నాడు. దేవుని దగ్గర నేరుగా సూటిగా ఒప్పుకున్నాడు, దేవా నేను పాపిని, అంతే, ఇంకా ముందు వెనక ఇంకేం మాటలు లేవు. But the nature of sin of Saul is more like, Lord, I am a sinner, but still there's some more things. Still he wants to justify. అయితే సౌలు విషయంలోకి వస్తే, దేవా నేను పాపిని కానీ అని దాన్ని సమర్థించుకోవడానికి, ఇంకేదో చెప్పడానికి, ఇంకేదో చూపించుకోవడానికి అతడు ప్రయత్నించినట్లుగా సౌలు జీవితంలో మనం చూస్తాం. And the sin of pride is a killer sin because it does not allow you to avail forgiveness. That is the problem. గమనించండి, ఈ గర్వము అనేది ఎంతో వినాశనకరమైనటువంటి, ఎంతో మరణకరమైనటువంటి పాపము. ఎందుకంటే అది మనల్ని దేవుని దగ్గర పూర్తిగా తేటగా ఒప్పుకోవడానికి, సంపూర్ణంగా సరి చేసుకోవడానికి అది ఏమాత్రం కూడా ఒప్పుకున్నది అది అంగీకరించదు. Forgiveness is there for those who confess by God. దేవుని దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకున్న వారికి దేవుడు ఖచ్చితంగా క్షమాపణ ఇస్తాడు. But the sin of pride is a killer sin because it does not allow you to grab it. It will keep saying that I'm still good. Somewhere I'm still good. And then you end up finish your life. ఇంకా గర్వం అనే పాపము అది ఏం చేస్తుంది, నువ్వు దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నట్లుగా చేస్తుంది, కానీ దేవుడు ఇచ్చేటటువంటి క్షమాపణ పొందుకోకుండా ఆపేస్తుంది. ఎందుకంటే అది నేను పాపం చేసిన, నాలో ఇంకా మంచి అనేది ఉంది, నేను ఇంకా మంచివాడిని, నేను ఇంకా మంచియే చేశాను అన్నట్టు అభిప్రాయాన్ని ఈ గర్వము కల్పిస్తుంది. Look at the nature of his repentance now. Repentance also, he says, I have sinned, but. గమనించండి, సౌలు యొక్క పశ్చాత్తాపం కూడా ఏ రీతిగా ఉంది, నేను పాపము చేసి తిని అయినను అని అంటాడు. Actually, Saul was not really repenting. Saul was just sorry that he was caught red-handed. That's it. గమనించండి, వాస్తవానికి సౌలు ఆయన చేసినటువంటి పాపమును బట్టి పశ్చాత్తాపడట్లేదు, కానీ తను పాపము చేస్తుండగా పట్టుబడిన కారణాన్ని బట్టి దాని విషయమై చింతిస్తా ఉన్నాడే, కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపపు తన హృదయంలో లేదు. Because you steal something and then someone has already seen you stealing. నువ్వు ఏదో దొంగతనం చేస్తున్నావు, ఆ దొంగతనం చేస్తున్నటువంటి ఆ విషయము ఎవరో నిన్ను చేస్తుండగానే పట్టుకున్నారు. What to do now? ఇప్పుడు ఏం చేయాలి? He cannot say, I did not steal, because already somebody saw you. నేను చేయలేదు అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు సాక్షులు ఉన్నారు చేసేనట్టు చెప్పడానికి. But the pride is so much there that he says, yes, I stole it, but. ఆయన అంటాడు, నేను దొంగతనం చేశాను, తనలో ఉన్నటువంటి గర్వం ఏమంటుంది, కానీ అని ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తాను. So this is why he could not finish well. ఆ కారణాన్ని బట్టి సౌలు విజయవంతంగా ముగించలేకపోయాడు. What went wrong? Let us dig deeper. ఇప్పుడు సౌలు జీవితంలో ఏం పొరపాటు జరిగింది? And the reason we are digging deeper is because of this, the sin of the nature of sin and the nature of repentance. గమనించండి, దీనికి కారణం ఏంటంటే, మనం ఎందుకు దీన్ని లోతుగా ధ్యానిస్తున్నామంటే, తాను చేసినటువంటి పాపము, తాను ఎలాగూ పశ్చాత్తాపడ్డాడో దాన్ని బట్టి. And in just one sentence, let me summarize that the sin of pride is the gravest sin of all. గమనించండి, Let us not have any ego. ఈ గర్వము, అహంకారము అనేటువంటి పాపము అన్ని పాపముల కంటే కూడా ఎంతో పెద్ద పాపము. అటువంటి పాపాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండవద్దు. One Christian leader said, ఒక క్రైస్తవ నాయకుడు ఇలాగన్నాడు, when you repent, the lesser you say, the best. నువ్వు పశ్చాత్తాపడేటప్పుడు నువ్వు ఎంత తక్కువ మాట్లాడతావో అది అంత మంచిది. When you repent, the more you say, the more you justify. The more you justify, the more you think, hey, actually I'm not a sinner. Why am I repenting? పశ్చాత్తాపడేటప్పుడు నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడతావో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎంత మంచివాను అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇంకా చివరికి ఎక్కువ మాట్లాడుతూ అసలు నేను ఎందుకు పశ్చాత్తాపడుతున్నాను, నేను బాగున్నాను కదా, నేను బాగానే చేశాను కదా అన్నటువంటి అభిప్రాయం వస్తుంది. Especially young people, young friends. మరి విశేషంగా యవనస్తులు, if you agree that you have sinned, just go to the Lord and say, Lord, I have sinned, full stop. ప్రభు, మీరు ఒకవేళ Do పాపం whatever చేస్తే, you want, Lord, I beg your forgiveness. మీరు ఒకవేళ పాపం చేస్తే ప్రభు దగ్గరికి నేరుగా వెళ్ళి, ప్రభువా నేను పాపం చేశాను,
అని అంతే. ప్రభువా ఇంకా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నేను పాపం చేశాను అని అక్కడితోనే ఆపేయాలి. If you say, Lord, I have sinned because that fellow is always like that, Lord. He did this to another fellow also, he did to me also, that's why you are justifying, you are not really repenting. ఒకవేళ అలా కాకుండా ప్రభువా నేను పాపం చేశాను, కానీ అదిగో ఆ వ్యక్తి ఆయనకి ఇట్లా చేశాడు, అతనికి ఇట్లా చేశాడు కాబట్టి నేను ఆయనకు విషయంలో ఇట్లా చేశాను అని అలాగున సమర్థించుకుంటూ దాన్ని పాపము ఒప్పుకున్నట్లయితే అది సరైనటువంటి పశ్చాత్తాపం కాదు. So as the principle for leadership, this is what we can learn. ఇక నాయకత్వం కొన్నటువంటి నియమము ఇది, దీన్ని మనం నేర్చుకోవచ్చు. We need to value obedience to God more than sacrifice or service for Him. దేవుని ఎడల చేసేటటువంటి పరిచర్య కంటే కూడా దేవుని ఎడల మనం కనపరిచే విధేయత చాలా ప్రాముఖ్యము. We need to think as leaders, how are we treating our family members, how are we treating our friends, and how are we treating our ministry? There must be a balance. కుటుంబ సభ్యులను, మన యొక్క స్నేహితులను, తర్వాత ప్రియమైన వారిని మనం ఎలాగో వారి విషయమై చూస్తున్నామో అన్నది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. And then value relationship with God more than your own reputation before people. మనుషుల ఎడల నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల కంటే కూడా దేవుని ఎదుట దేవునితో నీకున్నటువంటి సంబంధానికి అధికమైనటువంటి విలువను, అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి. That is all it counts at the end. That is what it counts at the end. ఇంకా ముగింపులో అదే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. In the judgment day, God will not say how many church you built. తీర్పు దినాన నువ్వు ఎన్ని సంఘాలను కట్టావు అని దేవుడు అడిగాడు. Because there is sacrifice, sweat, blood, planning, sacrifice, church building. కనుక సంఘములను కట్టడము అంటే ఎంతో ప్రణాళికలు వేయాలి, ఎంతో త్యాగం చేయాలి, ఎంతో చెమటోర్చాలి, రక్తం కార్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. In the judgment day, God will not say how many souls you have won. అదే తీర్పు దినాన నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించావు అని ప్రభువు అడిగాడు. Because that is also sacrifice. అది కూడా త్యాగమే. I would imagine, according to the word of God, that God will look at our heart and say, how obedient you were. కనుక నేను ఊహించుకుంటున్నాను ఏంటంటే దేవుడు మన హృదయాన్ని చూసి మనము ఎంతగా ఆయన ఎడల విధేయత కలిగి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని దేవుడు ఆ తీర్పు దినాన దృష్టించువాడుగా ఉంటున్నాడు. Sometimes things like, brother, I don't want to go empty-handed to the Lord, this becomes fashionable to the point that we miss the meaning of that phrase. కనుక సహోదరుడా, దేవుని సన్నిధికి నేను రిక్త హస్తాలతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పడము అది కొన్నిసార్లు అసలు అర్థరహితంగా ఉంటుంది. దాని కొరకే అన్నట్లుగా మనము ఆ పని చేస్తాం. Many of us imagine that when we go to heaven, God will say, how many souls? How many? Empty-handed you came, go back. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చావు, ఖాళీ చేతులతో వచ్చావా, వెనుకకి వెళ్ళిపో అన్నట్లుగా ఉంటుంది. God will straight away look at our heart. How obedient have you been on my son that I sacrificially gave? త్యాగపూరితంగా నేను ఇచ్చినటువంటి నా కుమారుని విషయంలో నువ్వు ఎంతగా విధేయత కనపరిచావు అన్నటువంటి విషయాన్ని దేవుడు పరీక్షించువాడుగా, గమనించువాడుగా ఉంటున్నాడు. So the next time you heard things about don't go empty-handed to the Lord, take it in the right meaning of the phrase. గమనించండి, ఇంకొకసారి దేవుని సన్నిధికి రిక్త హస్తాలతో, ఖాళీ చేతులతో వెళ్ళవద్దు అని చెప్పినటువంటి ఆ మాటను సరైనటువంటి దృక్పథముతో, సరైనటువంటి కోణముతో దాన్ని మనము దృష్టించాలి, అలాగున దాన్ని స్వీకరించాలి. Which is that you obeyed God, and because you obeyed God, God led you to another person and you became a testimony for him because of your obedience, and your testimony won him and you brought them to Christ. That is the right way you must see. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు నీవు లోబడిన కారణాన్ని బట్టి నీ యొక్క లోబడినటువంటి ఆ స్వభావమును చూసి వేరే వారు ఆకర్షితులై ఇతరులను నీవు ప్రభు దగ్గరికి నడిపించినటువంటి ఆ విషయము ప్రభు గమనించి వాడుకుంటున్నాడు. This is the biblical teaching. ఇది బైబిల్ సంబంధమైనటువంటి బోధ. Somebody brings the light, and then you go and burn your light and you help others to burn other light. It is like that. కనుక the light of the gospel is somebody brings the light, and then you light your own torch, and you also help light other torches that are not burning. కనుక దేవుడు నీ యొక్క దీపమును వెలిగిస్తాడు, నీవు వెళ్ళి ఇతరులు ఆరిపోయినటువంటి ఇతర యొక్క దీపాలను నీవు వెలిగిస్తూ అలాగున వెలుగును వ్యాప్తి చెందించు. So those kind of service must start
from your obedience. ఇదంతా కూడా ఇటువంటి పరిచర్య నీ యొక్క విధేయతతో అది ఆరంభం కావాలి. It should be the result of your relationship with Christ. క్రీస్తుతో నీకున్నటువంటి సంబంధం ద్వారా ఇది జరగాలి. When you love someone so much, you always think about it. You want to do great things about that person. That is the kind of relationship you must have with నువ్వు God. ఎవరైనా ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి కొరకై శ్రేష్టమైనది గొప్ప కార్యాలు చేయాలని నువ్వు ఆలోచిస్తావు. అటువంటి సంబంధమును దేవునితో మనం కలిగి ఉండాలి. Fourthly, the leadership principle is to deal ruthlessly with pride before it hardens the heart. నాలుగో విషయం ఏంటంటే గర్వమును ఎటువంటి మోమాటం లేకుండా దాన్ని కఠినమైన రీతిగా దాంతో వ్యవహరించాలి. తద్వారా అది మన హృదయాన్ని కఠినము చేయకుండా దాని విషయమే వ్యవహరించాలి. Don't let ego or your own sense of worth blur your vision of God. దేవుని విషయంలో నీ అహం దేవుని వైపు ఉన్నటువంటి నీ దృష్టిని అది చెరపకుండానట్లుగా చూసుకోవాలి. And then finally, deal ruthlessly with a hard heart. ఎంతో కఠిన హృదయాన్ని ఎటువంటి మోమాటం లేకుండా ఎంతో తీవ్రంగా దాన్ని తీసుకోవాలి. That means let the word of God make you sensitive, make your heart sensitive and smooth, not hard like Saul's. దేవుని వాక్యము నీ హృదయాన్ని సున్నితమైనదిగా చేయాలి, కానీ సౌలు హృదయం వలె కఠినమైనటువంటిదిగా చేయడానికి వీల్లేదు. Very quickly, I wanted to show you the 6 steps of obedience, but I think it's not flashing there. But that's okay. So these are the reasons and these are the principles that we can learn from Saul's journey of faith. సౌలు యొక్క విశ్వాస జీవితంలో నుండి యాత్రల నుండి మనము నేర్చుకోగలిగినటువంటి పాఠములు ఇవి. So it doesn't matter how you start. నువ్వు ఎలాగో ఆరంభించావు అన్నది ప్రాముఖ్యం కాదు. Some of you may have a very bad start as a Christian. కొందరు క్రైస్తవులుగా వారి ఆరంభము అది అంతగా ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. Some of you may have a very bitter and challenging start as a Christian. కొందరు వారి యొక్క క్రైస్తవ జీవితం ఎంతో చేదుగాను ఎంతో బాధకరంగా వారి క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. Some of you must have gone through persecution when you came to Christ. కొందరు క్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత ఎన్నో శ్రమలను మీరు ఎదుర్కొనేవచ్చు. మీ ఆరంభము శ్రమలతో అది ఆరంభించవచ్చు. But some of you may have the comfort of starting well in a Christian home. కొందరు క్రైస్తవ కుటుంబములో జన్మించిన కారణాన్ని బట్టి వారి క్రైస్తవ విశ్వాస జీవితము ఎంతో సుఖవంతంగా ఆరంభించవచ్చు. Praise the Lord for that. దాన్ని బట్టి దేవునికి వందనాలు. But that is not as important as now how you are going to finish. అయితే నువ్వు ఎలాగో ముగించున్నావో అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. నువ్వు ఎలాగో ఆరంభించినావు అన్నది కాదు. It's important how we finish our race. కనుక మన విశ్వాస యాత్రను మనము ఆ పరుగు పందాన్ని ఎలాగో మనం ముగించున్నాము అన్నది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. For next week, maybe you might want to read 1 Kings and come. We will be doing on Solomon next week. కనుక వచ్చే వారము మొదటి రాజుల గ్రంథము దయచేసి Okay, చదువుకోండి. these are the 6 steps of obedience. I just quickly typed here only. So Saul teaches us how to obey God. సౌలు మనం దేవునికి ఎలాగో విధేయత చూపించాలో అన్నటువంటి విషయాన్ని సౌలు మనకు నేర్పిస్తా ఉన్నాడు. So this is how we learn to obey God. కనుక దేవునికి విధేయత కనపరచాలో ఎలాగో మనం నేర్చుకుంటాం. I'm just breaking up all the things that happens when somebody tells you to do something and the point of obedience. I'm trying to break the command of how to obey. ఎలాగో మనము లోబడాలో దాన్ని ఆ విషయాలను నేను విడమర్చి చెప్తున్నాను. So we always hear first. కనుక మొట్టమొదటిగా మనం వినాలి. And then I understand what I hear. తర్వాత ఏదైతే విన్నామో దాన్ని మనం గ్రహించాలి. And then I remember what I hear. కనుక ఏదైతే నేను విన్నానో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Then I decide దాని accordingly. తర్వాత దాని ప్రకారము జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారము నిర్ణయం తీసుకోవాలి. And then after I decide, then I do. నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని
క్రియారూపకంగా దాన్ని చేయాలి. and I persist in doing. ఇంకా చేసే దాంట్లోనే మనము స్థిరంగా ఉంటూ పట్టుదలతో దాంట్లో మనం సాగిపోవాలి. These are simple steps of, trying to go from hearing a command to actually doing it. కనుక ఇది ఒక ఆజ్ఞను వినడము, దాని తర్వాత దాన్ని అక్షరాలుగా దాన్ని చేయడంలో ఉన్నటువంటి ఈ వీటిలో ఉన్నటువంటి మెట్లు ఇవి. These are some questions for you to think about. మీరు and ఆలోచించడానికి discuss by ఉన్నటువంటి కొన్ని yourself, ప్రశ్నలు ఇవి. because I used to do that in a small group. We had a lot of discussion. These are also some discussion questions. If you are interested, you can discuss with yourself, or if you have a group, you can have a discussion in your group. కనుక చిన్న గుంపులో చర్చించవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రశ్నలు మీరే వేసుకొని వీటికి మీరు జవాబు కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. And for next week, these are the things that you can read and come, so that like today, we will not read everything thoroughly. We will just see how the leaders started and how they finish. వచ్చే వారం కొరకై మన ధ్యాన అంశము మొదటి రాజుల గ్రంథము 3, 10, 11 అధ్యాయాలు. కనుక ఇక్కడ మనం చదవడానికి మనకు సమయం ఉండదు కాబట్టి మీరు ఇంటి దగ్గర చదువుకొని రండి. వాటిని మనం ధ్యానిస్తాం. So that we don't have to spend time reading and then all this. You can read and come. ఎక్కువ సమయం మనకి ఇక్కడ చదవడానికి వీలుండదు కాబట్టి మీరు ఇంటి వద్దనే చదువుకొని రావాలని మనం చేస్తాం. So encourage others also to join. ఇతరులు కూడా వారు ఈ యొక్క బైబిల్ స్టడీస్లో చేరినట్లుగా దయచేసి వాటిని కూడా ప్రోత్సహించండి. I hope the Lord will continue to bless us as we progress in these sessions. ఈ యొక్క ధ్యానంలో మనం ముందుకు సాగుతున్న కొలది ప్రభు మనల్ని ఆశీర్వదించి మనల్ని నడిపిస్తారని నమ్ముచున్నాను.